కారణభూతుడైన మా ప్రభువా, నీ దాసుడను కొద్ది నిమిషములు సంగమునకు అవసరమైన నీ యొక్క వాక్కును, నీ వాక్యమును బోధించుచున్నాను. ఈరోజు నీ సేవకునిగా నా లక్ష్యము, నా గురి ఒకటే. ప్రతి కుటుంబము మధ్యాకాశములో నిన్ను ఎదుర్కొనే గుంపులో ఉండాలి. ఏ ఒక్కరూ విడనాడబడకూడదు. ప్రభువా, మాలో ఉన్న అశ్రద్ధ, నిర్లక్ష్యమైన స్వభావము, సోమరితనము, నిద్రమత్తును తొలగించి మెలకువతో నింపండి. దేవా, మేము, మా కుటుంబాలు, నీవు మాకు అప్పగించిన సంఘములు నీ చేతిలో భద్రముగా ఉండాలి. అందుకు కొద్ది సమయం నీ వాక్యమును ధ్యానించుచుండగా నీ దాసుడను నన్ను శిలువ చాటున మరుగుపరచుము. వినుచున్న వారు కూడా పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో వినగలుగునట్లు నీ కృప వారికి తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డల సేవకు ఇచ్చెదవా, నీ బిడ్డల సేవకు ఇచ్చెదవా, నీవిచ్చెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. సజీవయాగముగా ఇచ్చెదవా, సజీవయాగముగా ఇచ్చెదవా, నీవిచ్చెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును. హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, ఈరోజు ఇందాక నేను వచ్చేటప్పుడు వార్తలు ఆలకించినప్పుడు కొంచెం భయం కలిగించే వార్త ఏంటంటే, కరోనా మరలా విజృంభిస్తుంది, 11 మంది చనిపోయారు. ఈరోజు కరోనా పాజిటివ్ కేసులు 600+ ఎంతో వచ్చాయని చెప్పేసి వార్తలలో ఆలకించినప్పుడు కొంచెం కలవరం కలిగిందండి. ఎందుకంటే ఆల్రెడీ మనం రుచి చూసాం. 2020వ సంవత్సరంలో కరోనా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. సో ఆ కరోనాను చూచిన, ఆ వార్త ఆలకించిన మనమందరము చాలా కలవరపడుతున్నాం. అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్
జాగ్రత్త తీసుకోవాలని అందరికీ అలర్ట్ చేస్తున్నారండి. సో అది అయిన తర్వాత ఇప్పుడు నేను మీకు తెలియపరుస్తున్న ఒక మంచి మాట, ఈ కరోనా, ఈ తెగుళ్ళు, ఈ యుద్ధములు, ఈ యొక్క క్షామములు అంటే కరువు పరిస్థితులు, ఇవన్నీ చూచి మన హృదయం చాలా వేదన పడుతుందండి. నిన్న 5వ తారీఖున పర్యావరణ దినోత్సవం జరిగిందండి. ఎన్విరాన్మెంటల్ డే, ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ డే. నిన్న దిన ఉదయకాలమున మన సంఘం నుంచి మేము 7 వెళ్ళి ఆర్కే బీచ్లో ఆ యొక్క పర్యావరణ దినోత్సవ సందర్భంగా మా వంతు మేము సంఘం తరఫున చేస్తున్నాం. అప్పుడు ఒక మంచి మాట వచ్చిందని, దేవుడు మనకి ఈ భూమిని ఆనందించడానికి, ఈ భూమిని ఏలటానికి, అంటే భూమి యొక్క పరిస్థితులు బట్టి సంతోషించడానికి ఆయన మనకిస్తే, మానవుడు ఆ యొక్క నేలను పాడు చేస్తున్నాడు. కానీ నిన్నటి దిన ఒక సేవకులు అంటున్నారు, యూనియన్ చాపల్ పాస్టర్ గారు, ఈరోజు మనకు తెలియట, కానీ మన పిల్లలు ఎదిగేటప్పటికి ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్, ఈ యొక్క కాలుష్యము, ఇవన్నీ కూడా ఎలాగుంటుందో తెలుసండి. ఇప్పుడు మనం కేవలం మాస్క్ వేసుకుంటున్నాం, కానీ మన పిల్లలు ఎదిగేటప్పటికి వాళ్ళు ఒక ప్రూఫ్ అంటే జాకెట్ వంటిది వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. ఆ పరిస్థితి రావడానికి ఎవరు కారకులు? ఇప్పుడున్న మనమే. ఈ ప్లాస్టిక్ని అధికంగా వాడి కాలుష్యం చేసి, ఆయన అన్నారు, 2 ఉన్నప్పుడు కారులో కాదు స్కూటర్ మీద వెళ్ళండి, కాలుష్యం తగ్గుతుందని చాలా చక్కటి మాటలు చెప్పారండి. సో మన చేతులారా మనమే వాతావరణమును పాడు చేస్తున్నాం. ఈరోజు మనం బాగానే ఉంటున్నాం, కానీ తర్వాత మన పిల్లలు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొంటున్నారని. సో ఇప్పుడు ఇదే మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. కరోనా చూసి భయపడుతున్నాం, యుద్ధములు చూసి భయపడుతున్నాం, కరువు పరిస్థితులు చూసి భయపడుతున్నాం, ఇంకా అనేకమైన పరిస్థితులు చూసి మనం భయపడుతున్నాం. వీటన్నిటికన్నా అతి భయంకరమైన పరిస్థితి ఒకటి ఉంది, అది దేవుని యొక్క ఉగ్రత. దేవుని యొక్క ఉగ్రత అని. ఈరోజు నా యొక్క వాక్య సారాంశం ఏంటంటే, మనము మన పిల్లలు ఆ దేవుని యొక్క ఉగ్రత, రాబోయే ఆ ఉగ్రతను తప్పించుకునటానికి ఈరోజు తల్లిదండ్రులమైన మనము మన పిల్లలకి నేర్పించవలసిన వాక్యమును మనం నేర్పించాలండి. అందుకే జ్ఞాని అయిన సొలొమోను రాజు అన్నారు, సొలొమోను రాజు అన్నారు, బాలుడు నడవవలసిన త్రోవను బాల్యము నుండి నడిపించండి. సో ఈరోజు ఈ చిల్డ్రన్ రీడెడికేషన్ సందర్భముగా నా యొక్క వాక్యం ఏంటంటే, తల్లిదండ్రులమైన మనము మన పిల్లలకి వాక్యమును సరిగ్గా బోధించి వాక్యములో వారిని బలపరిస్తే దాని యొక్క గొప్ప రిజల్ట్, రాబోయే ఉగ్రతను మనము మన పిల్లలు తప్పించుకుంటాము. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి ఉత్తరం రాస్తూ 2వ పత్రికలో 3వ అధ్యాయములో 1 నుంచి 5 వచనాలు మీరు చదివితే అక్కడ ఏమనుందో తెలుసా అండి? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. నా ప్రియ తల్లిదండ్రులారా, ఈ మాటలు నేను మీ కొరకు కాదు, మీ పిల్లలకు మీరు నేర్పాలని ఈరోజు నేను ఈ వాక్యంని మీకు బోధిస్తున్నాను. తల్లిదండ్రులారా, గమనించండి, మన జనరేషన్ అయిపోతుందని, ఆయన రాకొడిస్తే ఎత్తపడదాం, లేక ఉన్నామంటే మన జనరేషన్ ముగించబడుతుంది. కానీ మన పిల్లలు ఈ అపాయకరమైన కాలములను ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి వస్తుందండి. ఈరోజు ఇటువంటి అపాయకరమైన కాలములను వారు దాటుకొని
ప్రభు చేతిలో వారు భద్రంగా ఉండాలని నా యొక్క ఆశ. ఇక్కడ చూడండి, అపాయకరమైన కాలములు ఎంత చక్కటి మాటలని. మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడు వారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖాను అనుభవము ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉంటారు. ఇవి మనం ఎదుర్కొనిపోయే అపాయకరమైన కాలములనివి. ఈరోజు తల్లిదండ్రులమైన మనము మన పిల్లలకి బోధించవలసిన వాక్యము ఈ వాక్యం అనేది. ఎందుకంటే తర్వాత మాట ఉందని, ఇట్టి వారికి విముఖుడవై ఇండుము. ఇటువంటి అపాయకరమైన కాలములకు మన పిల్లలు విముఖులుగా ఉండాలి. ఇటువంటి అపాయకరమైన పరిస్థితులు ఏవి మన పిల్లల యొక్క జీవితంలోనికి అవి అనుమతించకూడదు అనుకుంటే, ఇందాక ఒక మాట చెప్పాము కదా, టీచర్స్ బాధ్యత కాదు, పాస్టర్ గారి బాధ్యత కాదు, సంఘము సపోర్ట్ చేస్తుంది, బాధ్యత తల్లిదండ్రులైన మనదని. మనము మన పిల్లలకి ఇవి జ్ఞాపకము చేస్తూ దేవుని వాక్యము చేత వారిని గద్దించి, దేవుని వాక్యము చేత వారిని ఒప్పింపచేసి, ఇటువంటివి మీ జీవితంలో ఎదుర్కొనబోతున్నారు. దేవుని వాక్యం ఆల్రెడీ బోధించింది. వాటికి మీరు అనుకూలత చూపించి వాటిని వెంబడిస్తే రాబోయే ఉగ్రతను మీరు తప్పించుకోలేరు. కరోనా కన్నా, ఈ లోక సంబంధమైన యుద్ధాల కన్నా, సునామీల కన్నా, సుడిగుండాలు, తుఫానుల కన్నా, తెగుళ్ళ కన్నా భయంకరమైన ఉగ్రతను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఇటువంటి వాటికి మీరు విముఖులుగా ఉండాలంటే దేవుని చేతిలో మీరు భద్రంగా ఉండాలి. యూదా పత్రికలో 1వ వచనము 24వ వచనములో ఈ మాట ఉందండి, యేసు క్రీస్తు చేతిలో మనము భద్రముగా ఉన్నప్పుడు ఆయన చేతులు ఆ 24వ వచనంలో చూపిస్తుందని, తొట్టిల్లకుండా మనలను కాపాడును గాక. మన యొక్క మనస్సు, మన హృదయ ధ్యానము, మన తలంపులు మన ప్రభు యొక్క హస్తాలలో అది ఆయన స్వాధీనంలో ఉండి తొట్టిల్లము. మనము కాదుమా? ఈరోజు నా వాక్యము మన పిల్లల గురించి నేను ఈ వాక్యం చెప్తున్నాను. మన పిల్లలు అటువంటి పరిస్థితిని వారు ఎదుర్కోకూడదని, మన పిల్లలు ప్రభు చేతిలో భద్రంగా ఉంటే తొట్టిల్లరు, వారి తలంపులు తొట్టిల్లవు, వారి ఆలోచనలు పెడదారి పెట్టవు. అంతేకాదని ఆ 24వ వచనంలో యోధా భక్తుడు అంటాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన ఎదుట అనింజలుముగా నిలబడతాము. అది గొప్ప బాధ్యత అండి. ఆయన ఎదుట నిందారహితులముగా నిలబడినప్పుడు ఆ ఉగ్రతను తప్పించుకొని సదాకాలము యేసుతో మనం ఉంటున్నామని. కనుక నా మొదటి మాట, అపాయకరమైన కాలములు వస్తాయి. ఆ అపాయకరమైన కాలములలో మన పిల్లలు యెహోవా యొక్క సూచనలుగా ఉండాలి. అటువంటి అపాయకరమైన కాలములలో మన కుటుంబము దేవుని చేతిలో ఒక అద్భుతమైన రీతిలో నిందారహితులుగా ఉండాలి. తొట్టిల్లిన కుటుంబాలుగా ఉండకూడదంటే ఆయన చేతిలో భద్రముగా మనము కాపాడబడాలి. దేవుని స్నేహితులారా,
ఇంకా కొన్ని మాటలను జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే ఇది మనకి ఈరోజు కావాలి. ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాలు మనం చూసినప్పుడు 7 సంఘాలకు అక్కడ ఉత్తరములు రాస్తున్నారు. వాటి విషయములో కొన్ని మాటలు, ఈ దినాలలో సంఘములను పాడు చేయుచున్న దుర్బోధలు. మొదటిది నికోలాయితల బోధలు, అనగా వ్యక్తి పూజ. సంఘములను పాడు చేస్తున్నటువంటి కొరుకుడు పుండు వంటి పరిస్థితులు, బిలాము బోధలు, కాంప్రమైజ్ అయిపోతున్నాం. మూడవది ప్రవక్త్రిని అని చెప్పుకొనుచున్న యెజబెలు వంటి లక్షణములను సంఘములో మనము అనుమతినిస్తున్నాము. మరొక మాట జ్ఞాపకం చేస్తాను, సాతాను సింహాసనమున్న స్థలములో, సాతాను కాపురం ఉన్న స్థలములలో మనము కాపురం ఉన్నాం. ఇది సత్యము కదండి. ఈ దినాలలో సమాజములో, సంఘములలో ఈ పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈనాటి జనరేషన్ చాలా తెలివిగల జనరేషన్. ఈ యొక్క టెక్నాలజీ, ఇప్పుడు AI అనే టెక్నాలజీ కూడా వచ్చిందండి. ఇంకా మనుషుల యొక్క దేవుడు నిర్మించినటువంటి ఈ మెదడు యొక్క ప్రాధాన్యత తొలగిపోతుందండి. ఆయన పెట్టిన ఈ ఆలోచన మెదడు పోయి ఈ కృత్రిమమైనటువంటి ఈ డిజిటల్, గూగుల్, AI ఇటువంటి టెక్నాలజీ వస్తున్నప్పుడు దేవుని సంఘాలలో ఇవి ఎక్కువైపోతున్నాయండి. ఇవి మన తరంలో మనం ఇప్పుడు చూస్తున్నాం. మన తర్వాత తరం వారు ఒక రాకడ ఆలస్యమైతే వారి జీవితంలో ఇంకా భయంకరంగా ఉంటాయండి. చాలా భయంకరమైన పరిస్థితులు వారు ఎదుర్కోవాలి. మన పిల్లలు ఇటువంటి పరిస్థితులలో మన పిల్లలు చిక్కుకుపోయి అటువంటి అట్రాక్షన్లో పడిపోయి ఇటువంటి కొరుకుడు పుండు వంటి పరిస్థితులు, ఇటువంటి వేదనకరమైన పరిస్థితులలో మన పిల్లలు కానీ వారు మునిగిపోతే రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి వారికి ఏ అవకాశము కూడా లేదు. ఈరోజు మనము వారికి ఈ బోధ చేయకపోతే, ఈరోజు మన పిల్లలకి ఈ హెచ్చరిక చేసి ప్రతి తల్లి, ప్రతి తండ్రి తమ పిల్లలను దైవికముగా పెంచుచు ప్రభు చేతిలో వారిని అప్పగించకపోతే ఈ పరిస్థితులలో వారు చిక్కుకుపోతున్నారు. వారు ఉగ్రత పాలగుటకు తల్లిదండ్రులే కారకులవుతున్నారండి. ఈరోజు నా హృదయంలో ఉన్న బాధ, తల్లిదండ్రులమైన మనం చూస్తూ మన పిల్లలని ఉగ్రతకు అప్పగించద్దండి. మన పిల్లలు ఆ భయంకరమైన నుంచి, ఉగ్రత నుంచి తప్పించబడాలంటే ఈరోజే నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన తండ్రి, నీ పిల్లలకు ఈ ప్రస్తుత పరిస్థితులు ఎలాగ ఎదుర్కోవాలో దేవుని వాక్యము చేత వారికి నేర్పించండి. వాళ్ళు చిన్న పిల్లలుగా మీరు భావించుకోవద్దు. ఈరోజు అందరికీ చాలా జ్ఞానం వచ్చేసిందని ఈ ఉగ్గుపాలతోటే మనం వారికి నేర్పించినప్పుడు ఖచ్చితంగా రాబోయే దినములలో ఇటువంటి పరిస్థితులను వారు ఎదుర్కోగలరు. వారి విశ్వాసమును కాపాడుకుంటారు. వారు ప్రభు చేతిలో భద్రముగా కాపాడగలరు. దేవుని స్నేహితులారా, ఇంకా కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు క్రీస్తు వారు ఆయన ఉన్నప్పుడే తన శిష్యులకి రాకడను గురించిన కొన్ని చక్కటి మర్మములను బోధించారు. అందులో ప్రాముఖ్యమైనది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్తలో 24వ అధ్యాయములో, మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనము, 5వ వచనము, 11వ వచనము, 23, 24 వచనాలు చూసినప్పుడు ఒక కామన్ వర్డ్ అక్కడ ఉంటుందని. ఏమిటి ఆ మాట అంటే మోసపోవద్దు. నా ప్రియ తల్లిదండ్రులారా, ఆల్రెడీ ఇటువంటి కాలములు, మోసము పరిచే కాలాలు ఆల్రెడీ వచ్చేసాయి.
దేవుని కృపను బట్టి ఒకవేళ ఈ జనరేషన్ దేవుని సన్నిధిలో మెలకువ కలిగి ఉండొచ్చేమో, కానీ మన పిల్లల గురించి మీరు ఆలోచించండి. ఆయన రాకడ ఆలస్యమైతే రాబోయే దినములలో మన పిల్లలు ఎదుర్కొనేది ఈ మోసకరమైన కాలములను వారు ఎదుర్కొంటారండి. ఇది భయంకరమైన అపాయమైన కాలములనేది. మోసం భ్రమలు పట్టిస్తాడు సాతానుగాడు. చదువుకున్న వారు సైతము, విశ్వాసంలో ఉన్నవారు సైతము మోసంలో పడిపోతారని ప్రభు ఆనాడే హెచ్చరిక చేశారు. ఈరోజు తల్లిదండ్రులమైన మనం మన పిల్లలకి బోధించవలసిన వాక్యము ఈ వాక్యం అనేది. చిన్నపిల్లలు అందరూ కూడా గ్రహించుకొని, రాబోయే దినాలలో అపవాదిగాడు మోసకరమైన దురాత్మలను మన మీదకి పంపిస్తాడు. అటువంటి మోసపూరితమైన ఆ దురాత్మల చేతిలో మనము పడకుండా ఉండాలంటే ఈరోజే తల్లిదండ్రులమైన మనం ఆ వాక్యమును వారి హృదయములలో ఎక్కించాలని, ప్రభు చెప్పిన ఆ మాటలను మనము మన పిల్లలకి బోధించాలి. ఆయన రాకడ సమయంలో జరుగుతుందని మన పిల్లలు మన హెచ్చరిక చేయకపోతే వారి మీదకి వచ్చే ఉగ్రత కారణము తల్లిదండ్రులమైన మనమే అవుతామని. ఈరోజు మన పిల్లలని మనం బోధించి మన పిల్లలకు మెలకువతో నింపి ఇటువంటి మోసములో పడకుండా మనం జాగ్రత్తగా ఉండాలంటే ఈరోజు నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన తండ్రి, నీ పిల్లలకు ఈ వాక్యమును బోధించండి. మోసపోవద్దు. ఆయన పేరిట అనేకులు వస్తారు. ఆయన లాంటి అద్భుతాలు కూడా చేస్తారు. విశ్వాసంలో మిమ్మల్ని పడద్రోయుట కొరకు వారు చేయవలసిన కుయుక్తులన్నీ చేస్తారు. ఈరోజు మనం చూస్తున్నాం, ఇంకా తక్కువ ఇవి. ఒక రాకడ ఆలస్యమైతే మన పిల్లలు ఇంకా అతి భయంకరమైన పరిస్థితులు చూస్తారు. అటువంటి సమయంలో మన పిల్లలు భద్రముగా ఉండాలంటే మన ప్రభు చేతిలో వారిని ప్రతిష్ఠించండి. మన దేవుని వాక్యము చేత వారి హృదయాలను నింపండి. వారి హృదయములలో ఆ వాక్యమునప్పుడు మోసకరమైన పరిస్థితులలో వారు చెదిరిపోలేరు. నమ్మిన వారు ఆమేన్ చెప్తారా? ఇది తల్లిదండ్రులమైన మన బాధ్యత. ఈరోజు నా సేవకునిగా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ప్రభు నాకు అప్పగించిన సంఘములో ఉన్న కుటుంబాలు ప్రభు చేతిలో భద్రంగా ఉండాలి. కనుక జ్ఞాపకం చేసుకోండి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని పౌలు గారు తిమోతికి రాశారు. అటువంటి కాలములలో మన విశ్వాసం ఎలా కాపాడుకోవాలో మన పిల్లలకు బోధించి మన పిల్లలను మన కుటుంబములు ఆయన చేతిలో భద్రంగా ఉందాం. నేటి దినములలో సంఘములను పాడు చేసే దుర్బోధలు అధికమైపోతున్నాయి. అబద్ధ ప్రవక్తలు అధికమైపోతున్నారు. ఆ కాంప్రమైజ్డ్ పరిస్థితులు వచ్చేస్తున్నాయి. అటువంటి పరిస్థితులలో మనము దేవుని చేతిలో భద్రంగా ఉండాలని తల్లిదండ్రులమైన మనం మన పిల్లలకి దేవుని వాక్యమును బోధించాలి. మోసకరమైన కాలములు వస్తున్నవి. ఆ మోసకరమైన కాలములలో మోసములో పడిపోకుండా మన పిల్లలు భద్రంగా ఉండలాగున మన పిల్లలకి బాల్యమునందే దేవుని వాక్యంలో వారిని బలపరచుదామని. లేని పక్షంలో వారి యొక్క అతి వేదనకరమైన ఉగ్రతకు మనమే కారకులమైపోతాం. తల్లిదండ్రులమైన మనమే మన కడుపున పుట్టిన పిల్లలకి మనమే చేతులారా వారిని కీడులోనికి నడిపిస్తున్న వారముగా ఉంటాం. ఆలోచించుకొని ఈరోజు మీ పిల్లలను ప్రభు చేతిలో ప్రతిష్ఠించండి. దేవుని వాక్యం చేత వారిని భద్రపరచండి. ఇక్కడ తిమోతిని గురించి నేను కొన్ని మాటలను జ్ఞాపకం చేస్తాను. తిమోతి పౌలు గారికి శిష్యుడని, మంచి శిష్యుడి. తిమోతి గారిలో ఉన్న ఒక మంచి విశ్వాసమును బట్టి పౌలు గారు తిమోతిని ఎఫెసీ సంఘమునకు కాపరిగా పంపించారు.
తిమోతి ఎఫెసీ సంఘానికి కాపరిగా వెళ్ళారు. యవనస్తుడైన ఎఫెసీ సంఘం చాలా పెద్ద సంఘం. యవనస్తుడైనటువంటి ఈ తిమోతి గారు ఆ సంఘానికి వెళ్ళేటప్పటికి ఆ సంఘములో పరిస్థితులు చాలా దుఃఖకరంగా ఉన్నామండి, చాలా వేదనకరంగా ఉన్నాయి. కొన్ని మాటలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎఫెసీ సంఘానికి కాపరిగా వెళ్ళేటప్పటికి చాలా శ్రమలు ఆయన ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందండి. అవమానకరమైన పరిస్థితులు, శ్రమలు. ఈయన యవనస్తుడు, చిన్నవాడు, చాలా కలవరపడిపోయాడు ఆ శ్రమలు చూచి. అయ్యో, ఒక సేవకునిగా పాస్టర్ గారికి వెళుతున్నానంటే నాకెంతో గౌరవం ఉంటుంది అనుకున్నాను, కానీ ఇటువంటి శ్రమలు ఏంటి, నాకు ఇటువంటి అవమానకరములేంటి, ఇటువంటి హింసలేంటి అని ఆయన కలవరపడిపోయి, కానీ అంతవరకు వెళ్ళాడంటే ఇంకా ఆ సేవ విడిచిపెట్టేద్దాం, సేవను విడిచిపెట్టేద్దాం అనేటువంటి ఒక అభిప్రాయానికి ఆయన వచ్చినారని. అంతేకాదు, ఆయన ఆ ఎఫెసీ సంఘానికి వెళ్ళేటప్పటికి ఏమైందో తెలుసని, అపవిత్రమైన వట్టి మాటలు, అనగా ఇందాక చెప్పారు కదా, నికోలాయితుల బోధలు, బిలాము వంటి బోధలు, యెజెబెలు వంటి బోధలు, ఇంకా అనేకమైన కలవరపరిచే పరిస్థితులు, ఇవన్నీ అపవిత్రమైన వట్టి మాటలని పౌలు గారు అక్కడ వ్రాస్తుంటారు ఆయన తిమోతి గారికి అని. అటువంటి అపవిత్రకరమైన వట్టి మాటలతో ఆయన హృదయం చాలా కలవరపడిపోతుందండి. అయ్యో, ఏమిటి మాటలు, ఏమిటి సాంప్రదాయాలు, ఏమిటి కట్టుబాట్లు, ఏమిటి అపవిత్రమైన మాటలని ఒక భయంకరమైనటువంటి కలవరం ఆయన హృదయంలో వచ్చి సేవను విడిచిపెట్టేద్దాం అనేటువంటి అభిప్రాయానికి ఆయన వచ్చాడు. ఇంకా కొంచెం చూస్తే, పాప భరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడుతున్న దినాలు వారు ఆయన అక్కడ చూస్తున్నాడని. అందరూ పాప భరితులే, సంఘమే, అందరూ క్రైస్తవులే, కానీ వారి యొక్క నడక ఎలాగుందంటే పాప భరితమైన నడక. వారి నడక నానా విధములైన దురాశలతో కూడిన నడక. ఇటువంటి ఈ భయంకరమైన ఇటువంటి ఈ పరిస్థితుల మధ్య తిమోతి గారు చాలా కలవరపడిపోతున్నారండి. ఎంత కలవరం అంటే సేవను విడిచిపెట్టేద్దాం అనేటువంటి అభిప్రాయం ఇంకా అతనికి ఎక్కువైపోతుందండి. ఇంకా చూస్తుంటే ఆయన ఆ ఎఫెసీ సంఘంలోనికి వెళ్ళిన తర్వాత ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితి తెలుసని, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సంఘంలో ఉన్న క్రైస్తవులు వారు ఆరోగ్యకరమైన దేవుని యొక్క వాక్యమును సహించలేకపోతున్నారండి. అంటే వాక్యముగా తిమోతి గారు బోధిస్తుంటే వారిలో చాలా రోషం వచ్చేస్తుంది. నా కొరకే ఈ వాక్యం చెప్తున్నారు, నా కొరకే ఇటువంటి గద్దింపు అనేటువంటి ఒక అభిప్రాయం వాళ్ళకు వచ్చి అటువంటి ఆరోగ్యకరమైన బోధలను వారు సహించలేకపోతున్నారు. వారు దురద చెవులు కలవారై ఉన్నారు. స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులు మాకు కావాలని తిమోతి గారి మీద వారు అపనిందలు వేస్తున్నారండి. చూసారా, ఎంత యవ్వన కాలంలో సేవకు వెళ్ళినటువంటి తిమోతి గారు ఎదుర్కొంటున్న పరిస్థితులని. అక్కడున్న ఆ పెద్దలు వాళ్ళందరూ కూడా మాకు ఈయనొద్దు, మాకు అనుకూలమైన బోధలు చేసే సేవకుడు మాకు కావాలి, మాకు ఇటువంటి బోధ మాకు వద్దు అని ఆయనని రిజెక్ట్ చేస్తున్నారన్నమాట. అటువంటి పరిస్థితి అండి. దురద చెవులతో వారు ఉన్నారట అని. ఇంకా ఏముందంటే, సత్యమునకు వారు చెవి ఇవ్వకుండా కల్పనా కథల వైపునకు తిరుగు కాలము. ఇది అపాయకరమైన కాలం అని. అందుకే అక్కడ వ్రాయబడుతుంది, తిమోతికి ఆయన రాస్తుంటాడు, కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చినది. దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ పీరియడ్ అనేది. ఈరోజు దేవుని సంగమా గ్రహించుకొని మనము లేక మన తర్వాత తరము వారు ఇటువంటి కాలమును ఎదుర్కోబోతున్నారని. ఆయన రాకడకు ముందు జరుగుతాయి. ఇటువంటి కల్పనా కథల వైపునకు సత్యమునకు వారు చెవి ఇవ్వరు. దురద చెవులు, తమ
అనుకూలమైన బోధ కావాలే తప్ప వాక్యముగా బోధిస్తే ఆ సేవకుని పక్కన పెట్టేయడం. ఇటువంటి కాలములు వస్తున్నవని పౌలు గారు ద్వారా తిమోతి తెలియపరిచాడు. ఈరోజు నా వాక్యం ఏమంటుందంటే, తిమోతి గారు కాదని మన పిల్లలు ఈ పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు. మన పిల్లలే ఇటువంటి తిరుగు కాలము వారు ఎదుర్కొనబోతుండగా, ఈరోజు నీవు నీ పిల్లలకి, మనము మన పిల్లలకి వాక్యముగా బోధించుచు వారిని వాక్యములో పెంచకపోతే వారు కూడా ఆ విధంగా దురద చెవులతో సత్యమునకు చెవి ఇవ్వక కల్పనా కథల వైపు తిరుగుచు వారు వేదనకరమైన పరిస్థితుల మధ్య వారు ఉంటారు. అలాగుంటే రాబోయే ఉగ్రతను వారు ఎదుర్కొంటారని నా యొక్క లక్ష్యము, నా యొక్క భారం ఇదేని, మన పిల్లలు అటువంటి కాలముల వైపు తిరగకుండా ఉండాలంటే ఈరోజే వాక్యముగా నీ పిల్లల హృదయములో నీవు బోధించాలి. అది తల్లిదండ్రులమైన మన బాధ్యత. దేవుని వాక్యము చేత వారి విశ్వాసమును బలపరచాలి. అందుకే కీర్తనాకారుడు 78వ కీర్తనలో ఒక మంచి మాట రాస్తున్నాడు. చూడండి, 78వ కీర్తనలో ఆ వాక్యం నేను మీ కొరకు చదువుతాను. 5వ వచనం, రాబోవు తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు అపాయకరమైన కాలములను వారు తెలుసుకోవాలి. రాబోయే దినములలో మోసపరిచే కాలములు వస్తాయి, అపాయకరమైన కాలములు వస్తాయి, తిరుగుబాటు కాలములు వస్తాయి, సంఘములను కొరుకుడు పుండుల వలె పాడు చేసే కాలములు వస్తాయి. అటువంటి కాలములను గురించి రాబోయే తరంలో మన పుట్టబో పిల్లలు ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులుగా ఉండులాగున మనము మన పిల్లలకు నేర్పించాలి. ఆ 4వ వచనం ఉందని, ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము తెలియచేస్తాం. ఈ రీడెడికేషన్ సందర్భంగా తల్లిదండ్రులకు నేను ఇచ్చే వాక్యం ఇదేంటి, బోధించవలసిన అవసరత మనది, మన పిల్లలకి చెప్పవలసిన అవసరత మనది. మన పిల్లలకి ఈ విషయాలు జాగ్రత్తగా నేర్పించి వారిని వాక్యములో పెంచవలసిన బాధ్యత మనది. ఈరోజు నీవు అశ్రద్ధ చేస్తే నీ పిల్లల యొక్క కీడునకు కారణము తల్లిదండ్రులని. ఆ రోజు నీవు దుఃఖపడకుండా ఉండాలంటే ఈరోజు నీ పిల్లల కొరకు నీవు దుఃఖపడుతూ నీ పిల్లలను ప్రభు చేతిలో నీ భద్రముగా పెట్టాలని నేను ఆశపడుతున్నాను. దేవుని స్నేహితులారా, ఇక్కడ ముగించుతున్నాను. ముగించే ముందు కొన్ని మంచి మాటలను నేను జ్ఞాపకం చేస్తాను. నీ పిల్లలను శ్రమలను, అవమానములను, శోధనలను ఎదుర్కొనగలిగిన విశ్వాసముతో వారిని వాక్యము ద్వారా బలపరచవలసిన సమయము ఆసనమైందని ప్రభు స్పష్టంగా చెప్పాడు. తిమోతి అటువంటి శ్రమలు పడి తన సేవలో ఇంకా నేను తొలగిపోతాననే అభిప్రాయానికి రాబోతున్న సమయంలో పౌలు గారు తిమోతికి 2వ పత్రిక రాసి తన అనుభవాలు చెప్పి తిమోతిని బలపరుస్తారని. పౌలు గారు తన శ్రమల గురించి చెప్పి తిమోతిని బలపరుస్తారు. ఈరోజు నా ప్రియమైన స్నేహితులారా, కరోనా గురించి చెప్పి భయపడడం కాదు, రాబోయే ఈ ఉగ్రత నుంచి మన పిల్లలు తప్పించబడటానికి దేవుని వాక్యముగా నేర్పించండి, వారిని సిద్ధపరచండి. రాబోయే దినములలో ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి అవమానమైనా సరే, అంటే క్రీస్తు కొరకు
వారు ఎదుర్కొనబోతున్నప్పుడు వారు ప్రభుని విడిచిపెట్టకుండా విశ్వాసములో నిలకడగా ఉండాలంటే ఈరోజు వాక్యము ద్వారా వారి విశ్వాసమును బలపరచాలి. రెండవ మాటగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని స్నేహితులారా, మన పిల్లలను మనం ఏ విధంగా సిద్ధపరచాలంటే దేవుని రాజ్య నిర్మాణములో పనివారుగా మనము వారిని సిద్ధపరచాలండి. వెళ్ళండి, సేవకునికి మీరు సహకారంగా ఉండండి. వెళ్ళండి, సంఘములో ఒక మంచి సహకారమైన పని మీరు చేయండి. దేవుని మందిరము కొరకు సువార్తకు వెళ్ళండి, ప్రార్థనకు వెళ్ళి మోకరించండి. దేవుని రాజ్య నిర్మాణములో మన పిల్లలు చిన్న వయసు నుంచి వారు పాలు పొందటం తల్లిదండ్రులు నేర్పించవలసిన బాధ్యత అనేది. తల్లిదండ్రులు మనం ఏం చేస్తామంటే, నేనేదో శ్రమలో పడుతున్నానులే, నా పిల్లలు ఎందుకు శ్రమ పడాలి, వాళ్ళు సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ ఈ విధమైనటువంటి పరిచర్యకి మన పిల్లలను మనం ప్రోత్సాహపరచమండి. వాళ్ళు చక్కగా ఉండాలి, రాయల్గా టైంకి వెళ్ళాలి, టైంకి వచ్చేయాలి, వారు వినాలి, ఇచ్చిన కానుక వేయాలి, రాయల్గా ఉండాలి అని తలస్తున్నాం. కానీ దేవుని రాజ్యం యొక్క నిర్మాణములో మన పిల్లలు చిన్న వయసు నుంచి ఉన్నట్లయితే దేవుడు వారిని తన రాజ్యంలో యాజకులుగా చేస్తాడని. ఉదాహరణకి సమూయేలే మనం VBSలో మనం నేర్చుకున్నామని. ఆ సమూయేలు ఒక చిన్న విత్తనముగా విత్తబడ్డాడని. ఆ చిన్న విత్తనము దేవుని మందిరంలో నాటబడి అంచెలంచెలుగా ఒక గ్రోయింగ్ లీడర్గా ఎదిగి చివరికి సమూయేలు ఇశ్రాయేలుకి ఎలా అయ్యాడని? యాజకుడయ్యాడు, న్యాయాధిపతి అయ్యాడు, నాయకుడయ్యాడు, ప్రవక్తగా మార్చబడ్డాడని. దేవుని మందిరంలో నాటబడిన చిన్న విత్తనము ఆయన యొక్క తల్లి ఆ బాలుడైన సమూయేలుని మందిరంలో నాటిందని మనకు తెలుసు. ఆ మాట సమూయేలు మొదటి గ్రంథం 1:28 ప్రతిష్ఠ చేసిందని. ప్రతిష్ఠ చేయన సమూయేలు చూడండి, ఈ మొక్క ఎలాగైతే ఎదిగిందో అలాగా సమూయేలు ఎదిగి ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడని. సమూయేలు గురించి ఎంత మంచి సాక్ష్యం ఉండదంటే, ఆ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నారు అని ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వబడిందని. ఈరోజు మన పిల్లలు దేవుని మందిరంలో నాటబడిన ఒలివ మొక్కల వలె వారికి నేర్పించండి. సేవకులకి దగ్గరగా ఉండాలి, సంఘములో పరిచర్యలో వారు పాలు పొందాలి. ఏ విధమైన పరిచర్యను సరే, కేవలం బోధించే పరిచర్య మాత్రమే కాదు, ఒక చీపురు పట్టి తుడిచే పరిచర్య కూడా దేవుని యొక్క పరిచర్య అన్నది సంఘం మందిరంలో. అటువంటి ప్రతి పరిచర్యలో మన పిల్లలని చిన్న వయసు నుంచే వారిని నేర్పిస్తే ఆ చిన్న పరిచర్య వారిని అంచెలంచెలుగా ఆశీర్వదించి రాబోయే దినములలో సమాజంలో ఎదిగిన మొక్కల వలెను నగరకు చెక్కిన మూల స్తంభములుగా ఉంటారని. అంతేకాదు, ఇలాగ ఎదిగినప్పుడు సమాజం అంటుంది, వారు దేవుని పిల్లలు, వారు క్రైస్తవ పిల్లలు అని మన కొరకు వాళ్ళు సాక్ష్యం ఇస్తారని. ఈరోజు నా గురి, నా ఆశ అదే. మన కుటుంబాలు, మన పిల్లలు సియోను కొండ మీద సైన్యములకు అధిపతి యెహోవా యొక్క సూచనలుగా వారు కనపడాలండి. అన్యుల ఎదుట ఎదిగిన మొక్కల వలె వారు దీవించబడాలి. ఒక గ్రోయింగ్ లీడర్స్ వలె వారు సమాజంలో, మన భారతదేశంలో వారు సమాజానికి ఒక ఉన్నతమైన ప్రయోజకులుగా ఉండాలని దేవుని యొక్క ప్రియ స్నేహితుల నా భారం. అందుకు చదువు స్కూల్స్లో పడేస్తే కాదండి, ప్రైవేట్ స్కూల్కి పడేస్తే కాదండి, మంచిదే, అది నేను కాదంటలేదు. కానీ వాళ్ళ మీద ఆధారపడిపోకండి. లేక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మా అబ్బాయి గురించి ప్రార్థన చేయండి, పాస్టర్ గారి మీద వదిలేస్తే కాదండి. తల్లివైన నీవు, తండ్రివైన నీవు బాధ్యత తీసుకోవాలని. నీది బాధ్యత. దేవుని రాజ్యములో, దేవుని రాజ్య నిర్మాణములో మన పిల్లలు పాలి భాగస్తులుగా ఉండాలి. కానీ ఈరోజు నిజంగా
గత మీ ప్రేయర్ అడిగి వెళ్ళినప్పుడు దైవజనుడు సెల్విన్ మోజెస్ గారి ద్వారా ఒక మంచి మాట విన్నామని, అది నా హృదయంలో చాలా భద్రంగా దాచుకున్నాను. ఈరోజు పిల్లలు ఎలాగున్నారంటే, గివ్ మీ, నాకు ఆస్తి ఇవ్వు, నాకు డబ్బులు ఇవ్వు, నాకు స్మార్ట్ మొబైల్ ఫోన్ నాకు ఇయ్యి, విలువైనది రాయల్ ఎన్ఫీల్డ్ నాకు ఇయ్యి, ఇంకా ఈ లోకంలో ఎంటర్టైన్మెంట్స్ అన్నీ అడుగుతున్నారని, వాళ్ళ యొక్క స్వలాభము కొరకని, వాళ్ళ యొక్క స్వచ్ఛిత్తము కొరకని, వారి యొక్క ఒక దాని ఏమంటే లగ్జరీ లైఫ్ కొరకని వాళ్ళు వచ్చి గివ్ మీ డాడీ గివ్ మీ. ఇంకా మన క్రైస్తవులు అయితే ప్రభు దగ్గర కూడా అదే, ప్రభువా నాకు అది కావాలి, నాకు రాయల్ ఫీల్డ్ కావాలి, నాకు స్మార్ట్ ఫోన్ కావాలి, నాకు అది కావాలి ఇది కావాలని ప్రభువును కూడా ప్రార్థనలు అదే చేస్తున్నారని. నా ప్రియ స్నేహితులారా, ఆ తప్పిపోయిన కుమారుడు యొక్క సంఘటనలో ఆ చిన్న కుమారుడు అదే విధంగా గివ్ మీ ఫాదర్, నీ ప్రాపర్టీలో నాకు రావాల్సిన భాగం నాకు ఇవ్వు అని డిమాండ్ చేసి గివ్ మీ అని అడిగి పొందుకున్నాడు. చివరికి అతని పరిస్థితి ఏమైందని, పందులు తినే పొట్టు తినటానికి కూడా యోగ్యత లేకుండా పాడైపోయాడు వాడికి లైఫ్ అని. అదే కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు మళ్ళా తండ్రి వద్దకు వెళ్ళి ఇప్పుడు అడగటం లేదని తండ్రి దగ్గరికి వెళ్ళి, మీరు లూకాసు వార్త 15వ అధ్యాయం 19వ చూస్తే ఆయన అంటాడు, మేక్ మీ ఫాదర్, మేక్ మీ యాజ్ వన్ ఆఫ్ ద హైర్డ్ సర్వెంట్స్, నీ కూలి వారిలో ఒక కూలివానిగా నన్ను పెట్టుకో. నువ్వు ఇక ఆస్తిని గురించి అడగటం లేదని. ఆ కుమారుడు మారు మనసు వచ్చి తండ్రి వద్దకు వెళ్ళి, మేక్ మీ యాజ్ వన్ ఆఫ్ దై హైర్డ్ సర్వెంట్, నీ కూలివానిలో ఒక కూలివానిగా నన్ను పెట్టుకో, నన్ను చేసుకో అని అడిగినప్పుడు ఆ తండ్రి కూలివాడిగా పెట్టుకోలేదండి. ప్రశస్తమైన వస్త్రం ధరింపచేశాడు, చేతికి ఉంగరం పెట్టాడు, కాళ్ళకి కొత్త జోడు వేశాడు, స్నానం చేయించాడు, ఒక మంచి విందు ఏర్పాటు చేశాడు, అందరినీ సంతోషంగా నించు పెట్టుకున్నాడండి. ఎప్పుడు అతడు తండ్రి వద్దకు వచ్చి మేక్ మీ, నన్ను ఎలాగ చెయ్యి అని ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, నన్ను ఇలాగ పెట్టుకో ప్రభువా, నన్ను ఎలాగ చెయ్యి తండ్రి అని అడిగాడో, ఆ తండ్రి అతనికి ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, మనము మన పిల్లల విషయంలో లోక సంబంధమైనవన్నీ అడుగుతున్నామండి, అడుగుతున్నాం, కాదంటలేదని. కానీ అదే మన యొక్క లైఫ్ యొక్క గోల్ అనుకోవద్దని. మన పిల్లలకి ఏది కావాలో మీకన్నా ఎక్కువ ఆయనకే తెలుస్తాను. ఎందుకంటే గర్భములో నిరూపించబడక ముందే నీ కొరకు ఆయన ఒక గురి పెట్టుకున్నాడు. ఇందాక మా నీళ్ళు అదే చెప్పాడండి. ఎవరి చైల్డ్ పట్ల, ప్రతి చిన్న బిడ్డ పట్ల ఆయనకి ఒక డివైన్ డెస్టినేషన్ ఆయన ఇచ్చాడు. ఆయన ఈరోజు ఆ డివైన్ డెస్టినేషన్ చేరుకోవాలంటే తల్లిదండ్రులమైన మనం ద్వారము తెరవాలి, తెరవాలండి. ఈరోజు ఆ ద్వారం తెరవట కొరకే నీవు అదివు ఇదివు, నా కొడుకు అది చెయ్యి ఇది చెయ్యి అని అడగడం కాదని, నీవు అడగవలసింది, నా కుమారుడిని నీ రాజ్యంలో ఒక పనివానిగా పెట్టుకో ప్రభువా. పర్వాలేదు, ఆ మాటలో తప్పేం లేదండి. దేవుని రాజ్యం సామాన్యమైనది కాదండి. ఈ లోక సంబంధమైన రాజ్యము 5 సంవత్సరాలకు మారిపోతుందని, కానీ దేవుని రాజ్యము శాశ్వతమైన రాజ్యం అది. ఆ దేవుని రాజ్యంలో మహారాజు మన ప్రభువైన యేసు క్రీస్తు వారండి. ఆయన మహారాజు అన్నాడు. అటువంటి మహారాజు దగ్గర సేవ చేసే బాధ్యత తప్ప మరి ఏ సేవ మనకు కావాలండి? ఈరోజు తల్లిదండ్రులమైన మనం మన పిల్లల కొరకు అడగవలసింది, మేక్ us my children, make my children as a one of your hired servants in the kingdom of God. దేవుని యొక్క రాజ్యంలో ఒక పనివానిగా, దేవుని యొక్క రాజ్యంలో ఒక కూలివానిగా నా కొడుకుని నువ్వు సిద్ధం చేయ ప్రభువా అంటే ఆయన కూలివాడిగా చూడండి. ఆయన తన సింహాసనం ప్రక్కన సింహాసనం వేసి దాని మీద కూర్చుండబెడతాడు. నమ్మిన వారు దేవుని ఆమేన్ చెబుతామా? ఈరోజు నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు ఆ మహారాజు ప్రక్కన రాజులుగా నీవు ఉండాలంటే
నీవు అడగవలసినది, మేక్ us as one of your hired servants in the kingdom of God. దేవుని యొక్క రాజ్యంలో ఒక పనివానిగా నా కొడుకుని సిద్ధం చేసుకో ప్రభువా. దేవుని రాజ్యంలో ఒక కూలివానిగా నా కుమార్తెను నీవు సిద్ధం చేయ ప్రభువా అని నీవు దేవుని సన్నిధిలో తగ్గింపు మనసుతో ప్రార్థించినప్పుడు ఆ ప్రభు తప్పక నీ కొడుకుని, కూతురిని, లేక నీ కుటుంబాన్ని కూలివానిగా పెట్టుకోడినైనా. ఈ లోక సంబంధమైన వారు కూలివారుగా పెట్టుకుంటారు, కానీ మన మహారాజు, మన రాజు, దేవుని రాజ్యమునకు రాజుల రాజైన మన రాజు మిమ్మల్ని యువరాజులుగా కూర్చుండబెడతాడు. కనుక దేవుని వాక్యంలో ఉన్న సత్యమును మీరు గమనించుకొని మీ పిల్లలకి నేర్పించండి. రాబోయే అపాయకరమైన కాలములు, రాబోయే మోసకరమైన కాలములు, రాబోయే తిరుగుబాటు కాలములు, రాబోయే పనికిరాని ఒట్టి మాటలతో, వాదనలతో సంఘాలని దుర్బోధలతో, అబద్ధ బోధలతో పాడు చేసే అటువంటి కాలములలో వస్తావి. రావని ఎప్పుడు అనుకోవద్దండి, వస్తావి. అటువంటి కాలములో మనము, మన పిల్లలు ఆయన చేతిలో భద్రముగా ఉంటే సియోను కొండ మీద యెహోవా యొక్క సూచనలుగా వారు ఎదుగుతున్నారని, మహత్కార్యములుగా వారు ఉంటారని, సైన్యములకు అధిపతి యెహోవా యొక్క సూచనలుగా మనము మన కుటుంబాలు ఉంటున్నవి. అందుకు ఈరోజు ఒక చిన్న ప్రతిష్ట ప్రార్థన మనం చేద్దాం. అందరూ మోకరించండి, దేవుని వాక్యము ఆలకించున్నాం. ఈరోజు మన పిల్లలని దేవుని రాజ్యములో ఆ మహారాజు యొక్క రాజు ప్రక్కన రాజులు, యువరాజులుగా మన పిల్లలు ఉండేలాగున ప్రతిష్ఠించుకుందాం. నాతో ఈ చిన్న వాక్యం చెప్పండి. రేపటి దినాన్ని ప్రతి కుటుంబము ఈ తీర్మానం చేయాలని అందరూ మోకరించుదాం. చిన్న పిల్లలు కానివ్వండి, పెద్దవారు కానివ్వండి, ఒకళ్ళు మోకరించలేకపోయినా నో ప్రాబ్లం, కానీ హృదయపూర్వకంగా ఈ మాట నాతో పలకాలని నేను మనం చేస్తున్నాను. పరలోకమందున్న తండ్రి, ఇదిగో నేనును యెహోవా నాకు అనుగ్రహించిన నా కుటుంబమును సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఉండునట్లు నా ప్రభువా నీ సన్నిధిలో నీ చేతిలో భద్రముగా ఉండినట్లు ప్రతిష్ఠించుకొనుచున్నాము. మమ్మును నీ దేవుని రాజ్యములో, దేవుని రాజ్య నిర్మాణములో పనిచేయు కూలివారిలో ఒక కూలివానిగా నన్ను, నా కుటుంబమును చేయుమని వేడుకొనుచున్నాను. నా ప్రభువా నీ చేతిలో, నీ సన్నిధిలో మేము మా పూర్ణ హృదయముతో ప్రతిష్ఠించుకొనుచున్నాము. నీ చేతులే మాకు భద్రతను అనుగ్రహించు చేతులు. గుర్తిల్లకుండా మమ్మును కాపాడే నీ చేతులలో నీవు ప్రత్యక్షమైనప్పుడు నీ ఎదుట అనీతిలుగా, నిందారహితులుగా నేను, నా కుటుంబము నిలిచినట్లు నీ చేతిలో, నీ సన్నిధిలో ప్రతిష్ఠించుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృపా కాపుదల మీకు, మీ కుటుంబములకు సదాకాలము తోడైండి. ఆయన వచ్చు పర్యంతము ప్రభు చేతిలో భద్రముగా కాపాడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయునుగాక. ఆమేన్.